నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం. ప్రస్తుతం మనం అనంతపురం రూరల్ పూలకుంట గ్రామానికి అయితే రావడం జరిగింది. రామాంజన్ రెడ్డి గారు 2 ఎకరాల దానిమ్మ సాగు చేస్తున్నారు. మొదటగా 1 ఎకరాతో మొదలుపెట్టి తర్వాత ఇంకొక ఎకరా కూడా దానిమ్మ తోట పెట్టడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దానిమ్మ సాగు ఎట్లా ఉంటుంది, అసలు కొత్తగా ఎవరైనా రైతులు చేయొచ్చా లేదా, ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రామాంజన్ రెడ్డి గారు. రామాంజన్ రెడ్డి గారు, అంటే మీరు ఇప్పటికి ఇది 5వ సంవత్సరం అన్నారు. ఎట్లా ఉంది దానిమ్మ సాగు? అసలు దాలిమ్మ అనేది అవగాహన లేకుండా అయితే పెట్టకూడదు. రైతు ఫస్ట్ దాలిమ్మపై టచ్ చేయాలి. ఎట్లా ఉంది, ఏమి, అది ఎలా, అది వాళ్ళకి ఎలా పండిస్తున్నారు అని వాళ్ళని కొంత ఇది చేసుకొని ఆ రైతుని కన్సెప్ట్ అయ్యి అది పెడితే మనం బాగుంటుందా బాగాలేదా, మన నేలకు సెలెక్ట్ అవుతుందా, మన నేలకు సెలెక్ట్ అవుతుందా, లేదంటే మన నీళ్ళకి సెలెక్ట్ అవుతుందా, దీనికి ఎంత వాటర్ వదలాలా, దీనికి ఎంతసేపు ఫస్ట్ మైన్ పాయింట్ ఏంటంటే వాటర్, నీళ్ళు ఎంతసేపు వదలాలా అది తెలుసుకోండి. అలా రైతు వచ్చేసి ద్రాక్షకి ఇట్లా ఏరే పంటలకు ఇడిచినట్ల దానిమ్మకి ఇడిస్తే 100% క్రాప్ అయితే మనం తీయలేము. బ్లైట్ అనేది ఆటోమేటిక్గా అదంతకదే తోటలోకి వచ్చి పడుతుంది. మీరు ఏ రకం అయితే సాగు చేశారు, ఎక్కడి నుంచి మీరు మొక్కలు తెప్పించడం జరిగింది? భగవా మన అనంతపురం డిస్టిక్లోనే ఇది తపోవనంలో రాయల్ నర్సరీ అని అక్కడి నుండి తెప్పించాం మేము. చాలామంది మహారాష్ట్ర నుంచి తెప్పిస్తూ ఉంటారు, మీరు ఎందుకు ఇక్కడే తీసుకోవడం జరిగింది? మహారాష్ట్ర అనేది మన వాతావరణానికి ఆ మొక్క చెట్టు అవుతుందో లేదో తెలియదు. మనకి ఇప్పుడు వచ్చేసి మన వాతావరణంలో అంటుకట్టి ఇక్కడే పెడుతున్నారు కాబట్టి కొంచెం రోగానికి బ్లైట్కి దానికి తట్టుకుంటుంది అనేసి మేము ఇక్కడింటే తెప్పించుకొని మన ప్రాంతంలో ఉండే మొక్కే స్థానికంగా ఉండే ఇబ్బందులు కూడా అది ముందే తట్టుకొని ఉంటుంది అని అవగాహనతో తెచ్చుకోవడం జరిగింది. మరి రామాంజన్ రెడ్డి గారు, మీరు ఇందాక చెప్పారు అంటే అవగాహన లేకుండా పెట్టకూడదని. మీరు ఎక్కడ చూసి ఎవరిని సంప్రదించి పెట్టడం? మేము అవగాహన లేకుండా పెట్టినందువల్లనే మేము ఇబ్బందులు పడినాం కాబట్టి రైతు ఎవరైనా సరే సోటి రైతు దాలిమ్మ పెట్టాలంటే ఫస్ట్ దాలిమ్మ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత మనం అగ్రికల్చర్ ఆఫీసర్ ఎక్కడన్నా ఎవరైనా కానీ మన మనలో ఎక్కడ అన్న వాళ్ళని కనుక్కొని మన మన్ను ఇట్లా నీళ్లు కొండపోయి అక్కడ ఇచ్చి మాకు ఈ దాలిమ్మ సెలెక్ట్ అవుతుందా కాదని అక్కడ అడుక్కొని పెట్టుకుంటే చాలా మంచిది. ఈ దాలిమ్మకి ఎంతోమంది రైతులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కాలే. ఆ రైతుకు వచ్చిందిలే 15 లక్షలు, మనం పెడితే మనకేంటికి రాదు, మనకి అనుభవం ఉంది కదా అని పెట్టేస్తే అది ఏదో అంటారు కొందిలే కాలేసి మనం తొక్కి ఇదైపోయేదానికంటే ముందే తెలుసుకొని అది ఎలా అని తెలుసుకున్న తర్వాతే దాలిమ్మ పెట్టాలని రైతులు నేనైతే కోరుకుంటున్నా. రామాంజన్ రెడ్డి గారు, అసలు పెట్టుబడి విషయానికి వస్తే మొక్కలకి అయితేనేమి, డ్రిప్కి అయితేనేమి, ఎరువులు అయితేనేమి, యాజమాన్య పద్ధతులు, కూలీలకి 1 ఎకరాకి అంటే ఎంత పెట్టుబడి వస్తుంది? అందులో ఫస్ట్ టైం మొదటి పంటకి వెళ్ళేటప్పుడు ఎంత పెట్టుబడి వస్తుంది? మనం మొదటికి వచ్చేసి భూమి బాగా మడకలేసి దున్నిచ్చుకొని అదంతా నీట్గా చేసుకునే దానికి దాదాపు 10,000 దాకా వస్తుంది ఎకరాకి. అదంతా నీట్నెస్ చేసి మళ్ళీ మనము లేబర్ని పిలుచుకొచ్చి చెట్టు ఎంత దూరంలో పెట్టాలా అది దానికి మినిమం 7-8 వేలు ఖర్చు వస్తుంది. మొక్కలు ఎంత పడతాయండి? మొక్కలు 30-35 రూపాయలు అట్లా, దాదాపు 12,000 15,000 లోపు. డ్రిప్కి ఎంత అవుతుందండి? డ్రిప్కి సబ్సిడీ అయితే మేము సబ్సిడీ పోయినాం కాబట్టి 10,000లో అయిపోయింది మాది. అదే కొనాలంటే నా పైపులు డ్రిప్ అన్నీ అయితే 40,000 కల్లా 50,000 కల్లా వస్తుంది. మొత్తం సరాసరి యావరేజ్గా ఎంత పెట్టుబడి అయితే వచ్చింది? నాకు వచ్చేసి 18 నెలల కంటే నేను క్రాప్ పోయే లోపల మినిమం 2 లక్షల దాకా వచ్చింటుంది. 2 లక్షలు వచ్చింది. ఎంత దూరంలో పెట్టారు మొక్కకి? మేము వచ్చేసి మా నేల తక్కువ ఉందనేసి 10 అడుగులు పెట్టినాం. 10 అడుగులు ఇంటూ 9 అడుగులు డిస్టెన్స్తో పెట్టుకున్నాము. మొక్కకి ఏడుపు వచ్చేసి 10 పెట్టుకున్నాము. భూమి ఎంత పెడతారు? భూమి దండిగా ఉన్న వాళ్ళు అయితే 14 అడుగులు 9 పెట్టుకుంటే సేఫ్, బ్లైట్ రాకుండా ఉండడానికి. అవునండి, తొందరగా స్ప్రెడ్ కాదు. ఈ చెట్టు నింటి ఆ చెట్టు స్కెడ్ కాకుండా వాతావరణం కూడా బాగా అనుకూలిస్తుంది. మరి రామాంజన్ రెడ్డి గారు, మీ విషయానికి వస్తే ఎట్లా ఉంది? ఇప్పుడు 5వ సంవత్సరం అని చెప్తున్నారు. ఎన్ని పంటలు అయితే మీరు తీసుకోవడం జరిగింది? అంటే నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయా? అవునండి, మేము నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మేము ఫస్ట్ పంట పెట్టినప్పుడు 350 చెట్లు ఎకరా. ఎన్ని టన్నులు వచ్చింది దిగుబడి ఫస్ట్ పంట? నాకు ఫస్ట్ పంట 4 టన్నులు దిగుబడి వచ్చింది 1 ఎకరాకి. 1 ఎకరాకి ఎంత పోయిందండి రేటు?
నాది ఎకరాకి 4 టన్నులు వచ్చింటే 1,00,000 రూపాయలతో టన్ను అమ్మా. అంటే 4 కేజీ 100 రూపాయలతో 4 లక్షలు వచ్చింది. 4 లక్షలు వచ్చింది. పెట్టుబడి పోను 2 లక్షలు మిగిలింది. పెట్టుబడి వరకు 2 లక్షలు మిగిలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా కొత్తగా పెట్టాలనుకుంటే ఎంత పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది ఎకరాకి? ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చేసి ఎకరాకి మినిమం నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న పెట్టుబడిలో 3 లక్షలు పై మాటే వస్తుంది. లేబర్ ఖర్చు అట్లే ఉంది, ఎరువులు కొనాలన్నా కూడా అట్లే ఉంది, పట్లేరు కొనాలన్నా అట్లే ఉంది, ఏ పని చేయాలన్నా కూడా హెవీ ఖర్చుతో ఉంది. ఇప్పుడు పెట్టాలన్నా కూడా రైతు అవగాహనతో పోయినా కూడా 3 లక్షలు మినిమం, ఎంత 3 లక్షలు అన్నా కూడా తక్కువేది ఇప్పుడు ఎకరాకి. మరి మీ విషయానికి వస్తే ఇది 5వ పంట అని చెప్పారు. ఫస్ట్ పంట బాగానే వచ్చింది, పెట్టుబడి పోయి 2 లక్షలు మిగిలింది. 2వ పంట విషయానికి వస్తే ఏం జరిగింది? 2వ పంట విషయానికి వచ్చేళ్ళకే మాకు 2వ పంటలో మేము జూన్లో 2వ పంటకు పోయినాం. 2వ పంటలో పోతే అక్కడ వండుకొని మాకు 3 నెలల తర్వాత విపరీతమైన బ్లైట్ పడింది. విపరీతమైన బ్లైట్ పడితే ఎక్కడ ఏ పట్లేరు పోయినా, ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి చూసినా కూడా దాన్ని ఎవరు ఎక్కడ వాళ్ళకి తోచిన మందులు ఏవైతే అవి చెప్పినారో అన్నీ మేము ప్రయోగాలు చేసినాము, ఏమీ కాలేదు. అయితే తోట అయితే నిలబెట్టలేకపోయినా మేము అన్ని కాయలన్నీ పీకేసి బయటికి పోసేసి మళ్ళీ 3rd పంటకు పోయినాము. 3rd పంట ఆగస్టుకు పోయినాం. ఆగస్టుకు పోతేనే మాకి అవగాహన మేమే ఎవరొద్దు, మా నిర్ణయం మేమే తీసుకొని పోదామనేసి మా నిర్ణయంతో మేము సొంత నిర్ణయంతో మందులు స్ప్రేయింగ్ చేసుకున్నాము. సర్లే అని మేము అప్పుడు EMS రైస్ తీసుకొని వచ్చి కొడితే 2వ పంటలో మేము నానో సిల్వర్ అంట, ఎవరు హైడ్రోజన్ పెరాక్సైడ్ నైట్ మొత్తం మందులు ఎవరు చెప్తే నైట్ ఎక్కువ కొట్టాం మేము మందులు పోయినసారి. ఎందుకట్లా? నైట్ కొడితే బ్లైట్కి మంచి పని చేస్తుంది అది అంటే నైట్లోనే ఎక్కువ పోయినాం. అవగాహన లేని పని అది, అనుభవం లేని అట్లా పోయినాం. మళ్ళీ మేము వచ్చి నెక్స్ట్ 3rd పంటకు వచ్చేసి నాకు బెస్ట్ రిజల్ట్స్ ఏదైనా ఇచ్చిందంటే EMS రైస్ బాగా రిజల్ట్స్ ఇచ్చింది. తోట బ్లైట్ లేకుండా పోయింది. మినిమం అంటే అంత తోట ఉండేది కొన్ని 10-20 చెట్లకు ఉండి ఆడే నిలిచిపోయి ఆడే ఉండి ఇదైంది, కానీ తోట అంతా అట్లా కోలే. 15 రోజులకోసారి అట్లా స్ప్రేయింగ్ చేసిన, EMS రైజే చేసిన నేను. సో 2వ పంట పూర్తి వెళ్ళిపోయింది. మరి 3వ పంట గురించి మాట్లాడుతున్నాము. ఎంత దిగుబడి వచ్చింది 3వ పంటకి? 3వ పంట దిగుబడి 9 టన్నులు వచ్చింది. 15,50,000తో అమ్మాము మేము. అవునా? 9 టన్నులు వచ్చింది, 1,50,000తో అమ్మాము. దాదాపు 13 లక్షల 13 లక్షలు వచ్చింది. పెట్టుబడి ఎంత వచ్చింది? పెట్టుబడి 3 లక్షలు వచ్చింది. 3 లక్షలు పోయినా 10 లక్షలు మిగిలింది. మరి 4వ పంట విషయానికి వద్దాం. ఏం జరిగింది ఇప్పుడు? సాయిల్లో ఎప్పుడు లేనంత చేసినాం. ఈసారి ఎరువులు ఇచ్చాం, సాయిల్లో మళ్ళీ పట్లేరు వేసాము. నిరుడు కంటే ఎక్కువ స్ప్రేయింగ్ చేస్తున్నాం, పూతలు దానికి దీనికైనా చేస్తున్నాము. ఇప్పుడు వరకు కూడా పిండి డ్రాప్ అవుతుంది కానీ నిలబడేదైతే లేదు. ఎక్కడ చూసినా చెట్ల కింద పిండి డ్రాప్ అయిపోతుంది, ఎక్కువ మొగపూత వస్తుంది. అదే చెట్ల కింద అంతా పూత రాలిపోయింది. ఈ సంవత్సరం వచ్చేసి నేనే అనుకున్నాను రైతుని, మొత్తం నా చుట్టుపక్కల ఈ ఊర్లలో వచ్చేసి ప్రతి రైతు ఇదే ప్రాబ్లంతోనే ఉన్నాడు. ఏమంటే దీని గురించి అవగాహన చెప్పేవాళ్ళు లేకే, పూత ఎలా నిలబెట్టుకోవాలా ఏమనేది లేకే. ఇప్పుడు కానీ టెన్షన్తోనే ఉన్నారు రైతులంతా. ఎవరన్నా 4వ పంట కూడా పోయింది. అయితే ప్రస్తుతానికైతే లేదు, ఇంకా ఆశగా ఉంది, టైం ఉందని. 60 రోజులు లేదు, ఇంకాను 55 రోజులు అయింది తోట క్రాప్ కట్ చేసి. మాకు ఇంకా 10 రోజుల వరకు ఇంకా వస్తుందిలే అనే ఉద్దేశం పైన ఉన్నాం. మేమైతే వాతావరణం అనుకూలించలేదు అనుకున్నాం. మొన్నటి వరకు వర్షం బాగా వచ్చి తేమ ఎక్కువయ్యి ఇలా అయిపోయిందేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను కూడా గమనించడం జరిగింది, చాలా మంది రైతులు అయితే ఈసారి పంట పోయింది, వచ్చిన పూత కూడా మగపూత ఎక్కువ ఉంది, మగపూత ఎక్కువ చెప్పడం జరిగింది. అంటే వాస్తవానికి అట్లే ఉంది పరిస్థితి అయితే అట్లే ఉంది సార్. మేలు ఫీమేల్ అనేది దీంట్లో చాలా డిఫరెన్స్. మనం ఏమనుకుంటాము, చెట్టు అంతా పూత వచ్చిందిలే అనుకుంటాం. ఎక్కడ చూసినా పూత విపరీతం, ఇదేం ఇట్లా కాసిందిలే చెట్టు అనుకుంటాం సార్. దీంట్లో వచ్చేసి ఎక్కువ వచ్చేసి మగ పూతే ఉంటుంది సార్ ఆడపూత కంటే. ఎంత ఏంది డిఫరెన్స్ సార్? దీంట్లో 100% మగపూత పుట్టిన తర్వాత ఆడపూత పుడుతుంది. దీంట్లో వచ్చేసి మైండ్ తేనీగా ఉంటే 100% మందుల కంటే ఎక్కువ తేనీగా పనిచేస్తుంది సార్.
మనం ఇప్పుడు పూత నిలబడాలంటే పరపరాగ సంపర్కం ఎక్కువ ఉండదు. సంపర్కం ఎక్కువ ఉండడం వల్ల మగపూత వల్ల ఆడపూత పుడుతుంది. అట్లే మగపూతలోనే ఆడపూత జెన్యున్ గా దాంట్లో పుడుతుంది సార్. మరి అట్లా ఇప్పుడు మనకి అది ఇప్పుడు మేము ఇప్పటికి వరకు కూడా చేసి కటింగ్ చేసి కూడా 50 రోజులు అవుతుంది, పూత వచ్చి కూడా 20 రోజులు అవుతుంది. మినిమము ఎక్కడే కానీ చూద్దామంటే ఒక తేనీగ లేదు. మరి రామాంజన్ రెడ్డి గారు వాస్తవానికి తేనీగలు ఎక్కడ ఉంటాయంటే ఎక్కడైతే కెమికల్స్ వాడకుండా ఉంటారో అదే సార్, అదే మేము వాస్తవం అదే గ్రహించాము. దానిమ్మ తోటలో ఎట్టి పరిస్థితులు తేనెటీగలు ఉండవు. లేదు సార్, వస్తాయి సార్, వస్తాయి. పోయినసారి నేను నిన్న ఇదే సార్ మేము ఇప్పుడు దీని కింద గడ్డి మందు కొడతా అంటే నిన్న చూసా ఎండ పొద్దు కాడ మినిమం 1 గంట కాడ ఆ మధ్యలో కొడతా అంటే చెట్టుకి 10 అట్లా ఉన్నాయి. అంత మటుకు వచ్చిగిన ఉంటేగిన సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడైతే తేనెటీగల రావడం లేదు అనే ఏమన్నా అందువల్లనే ఈ ఫ్లవర్ సెట్టింగ్ కాలేదేమో అనుకొని స్ప్రేయింగ్ కూడా డ్రాప్ చేద్దాం అనుకున్నా సార్. ఇప్పుడు ఆ తేనెటీగలు వచ్చినందువల్ల ఏమన్నా సరే జరిగి మనకి ఏమన్నా కాయ నిలబడే ఇదవుతుందేమో అనేసి మేము ఇప్పుడు ఈ స్ప్రేయింగ్ కూడా ఆపేయాలని అనుకుంటున్నాం. ఒక వారం 10 రోజులు ఆపేస్తే చూద్దాం, ఇది ఒక ప్రయత్నం అనేసి మేము ఇలా డ్రాప్ చేద్దామని మందులు కొట్టి డ్రాప్ చేసి ఊరినే ఉందాం అనుకుంటున్నాం. మామూలుగా పూతా పిందే దశలో ఎలాంటి మందులు వాడుతూ ఉంటారు? పూతా పిండి దశలో సార్ మైక్రోన్యూట్రియన్స్, మొత్తం మైక్రోన్యూట్రియన్సే. ఇది వచ్చేసి మ్యాక్స్, బోరాను, జింకు, ఐరను అన్నీ కలిసి సూక్ష్మ పోషకాలే ఎక్కువ వాడతాం. వదిలేది కూడా డ్రిప్పులు వదిలేది కూడా అవే ఉంటాయి సార్. ఫార్ములా 7, ఫార్ములా 6, ఫార్ములా 4 ఎక్కువ ఇవే వదులుతాం, ఎక్కువ ఇవే ఇస్తాం. లిక్విడ్ న్యూట్రియన్స్ కెమికల్స్ అవసరం లేదు. ఏరే రైతు సార్ తిమ్మంపల్లి దగ్గర నుండి చెప్పింటే ఆయన 6BA కొట్టు డ్రాప్ కాదు నిలబడుతుందంటే మన 6BA కొట్టేసినాం. 6BA ఫస్ట్ టైం 6BA వాడింది. నాకైతే ముందు సారే చెప్పినారు, నేను వాడలే. నేను నీళ్లు మెయింటెనెన్స్తోనే పంట పండించిన పోయినసారి. ఇప్పుడు కూడా అదే చేయాలని డిసైడ్ అయిపోయినాం. నీళ్ళ మెయింటెనెన్సే దీంట్లో మెయిన్ అని ఇంపార్టెంట్ అని నేను ఈ 4 ఏళ్ళు ఏందన్నా నేర్చుకున్నానంటే దానిమ్మ వల్ల ఫస్ట్ నీళ్ళు ఎక్కువ ఇచ్చినామంటే సార్ దానిమ్మ పూత ఉండదు, కాయ ఉండదు. దీన్ని గమనించాలి, ఫస్ట్ నీళ్లు గమనించాలి. దీనికి సార్ మనము సత్యవని గొంతులో నీళ్ళు పోతామంటే ఆ టైప్ సార్ గ్లాసు నీళ్ళు పోతే బతికేస్తుంది సార్. ఇది పెట్టాలనుకుంటున్నామనేసి నిజం తొందరపాటు నిర్ణయం. అది 1-2 నెలలు టచ్ చేయాలి, రైతునే టచ్ చేయాలి, ఏడన్నా కనుక్కోవాలా చేయాలి సార్. దీని గురించి అయితే ఇది వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ ఈయన ఏదో సార్ చంద్రశేఖర్ ఏదో పేరు, ఆయన పేరు. ఆయన నేను పోయినా అతను మీటింగ్ పోయింటే అతను చెప్పాడు. అప్పుడు నేను అనుకున్న మనసులో ఓహో తొందరపడి మేము తొందరపడి పెట్టేసినాం పంట, ఇది వచ్చేసి టచ్ చేయాలా, అందరినీ కనుక్కొనే పెట్టుకోవాలని అప్పుడు నిర్ణయించు. ఇప్పుడు నేను కానీ అదే చెప్తున్నా సార్, రైతు అయితే పక్కా అవగాహనతో పెట్టాలి దీన్ని. సో పెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్కౌట్ అవుతుందా సార్? వర్కౌట్ అవుతుంది సార్. ఖచ్చితంగా అవగాహనతో పెట్టి మంచి సొల్యూషన్ తీసుకొని మెయింటెనెన్స్ బాగా పెట్టుకుంటే ఖచ్చితంగా అవగాహన అవుతుంది సార్. దీన్ని ఎవరైనా వండించు సార్, కానీ మెయింటెనెన్స్ కనుక్కోవాలి. 2 ఎకరాలు పెట్టుకోవాలంటే 1 ఇంచు నీళ్ళు ఉంటే గినా పెట్టుకొని పండించుకోవచ్చు. నీళ్ళు మెయింటెనెన్స్ బాగుండాల. ఇప్పుడు పట్లేరు సార్ అంతా ఎవరెవరో ఎన్నో చెప్తారో, కానీ పట్లేరు అయితే హాస్పిటల్గా పనిచేసేది తక్కువ. ఎవరోసారి ఏ సైంటిస్ట్ అయినా సరే దానిమ్మకి నేను బ్లైట్కి మంది ఇస్తాను నిలబెడతానే సైంటిస్ట్ నా దగ్గర రమ్మన్నాడు సార్. ఎవరి వల్ల కాదు సార్. దానిమ్మలో బ్లైట్ నిలబెట్టేకి ఎవరి వల్ల కాదు, నీళ్ళే నిలబెట్టాలి. నీటి యాజమాన్యమే. ఒక్క కాయ నిలబడిండే లేదు సార్. ఇవన్నీ అన్నీ పీకేసినాం బయటికి. చెట్టులోను బ్లైట్. ఇవి ఒక్కోటి తరుడు పంట ఒక్కో చెట్టు 20 కేలు కాసింది. ఒక్కొక్క చెట్టు 20 కేలు కాసింది గత సంవత్సరం. ఈసారి అయితే ఇంకా రాలేదు. లేదు సార్, ఈసారి ఫ్లవర్ సెట్టింగ్ కాలేదు. ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఎందుకు కాలేదు అనుకుంటున్నామంటే మన వాతావరణం అనుకూలించాల. వర్షం ఎక్కువ పడి ఒక 15 రోజులు పట్టుకోవడం బాగా ఆ సైజు కాయ కూడా ఉండాల్సిండే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది. మా అదృష్టము దేవుడి ఎలా అనుకున్నాం అంతేను. ఈ మధ్యన వచ్చేసి బాగానే పుడుతున్నాయి సార్ ఇక్కడ అక్కడక్కడ. ఎందుకంటే ఈ 15 రోజుల నుండి వారం 10 రోజుల నుండి ఎండ కాస్తుంది, బాగానే చెట్టు అవుతున్నాయి సార్. ఇగో చూడండి సార్, ఇక్కడ ఇవన్నీ ఆడిపోతలేదు సార్. ఇట్లా వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఏమైనా సెట్ అవుతుందేమో ఈ వాతావరణం అనుకున్నాము. కావాలి 100% అవుతుంది.
ఇవన్నీ సెట్ అయినాయి చూడండి సార్. ఇదంతా నీళ్ళ మెయింటెనెన్సే సార్. ఇదంతా మోగపోతే సార్, ఇదంతా మోగపోతే ఏమంటే దీన్ని ఏమో ఈవంతన వచ్చింది దానిమ్మ చెట్టు పూత అనుకుంటారు బయట. ఏంది ఇదంతా మోగపోతే పోతే విపరీతమైన వస్తుంది సార్. దగ్గర అంటే 500 పీకేసుకోవాలా ఎట్లా? పీకేసుకోవాల్సిన అవసరం లేదు సార్, రాలిపోతుంది. ఏమబ్బా ఇట్లా పూసింది ఓ చెట్టు, ఇది ఏమి ఉంటుందా పోతుందా అన్నట్లా పూస్తుంది సార్. కాయలు అమ్మ చాలా వస్తాయి అనుకుంటారు. దీంట్లో 90% మగపోతే ఉంటుంది, 10% ఆడిపోతుంటుంది అంతే. సరైన యాజమాన్య పద్ధతులు అంటే వాతావరణం అనుకూలించి అన్నీ కలిసి వస్తే దానిమ్మకి ఎంత దిగుబడి తీసుకోవచ్చు ఎకరాకి? సార్ దానిమ్మకి వచ్చేసి మనము చెట్టు ఇప్పుడు నాది వచ్చేసి 4 ఏళ్ళ చెట్టు సార్. నా దాని ప్రకారం అయితే దిగుబడి 350 చెట్లు ఉన్నాయి ఎకరాకి. నాది ఒక్కో చెట్టు వచ్చేసి 25 కేజీలు దిగింది. మూడో పంటలో 9 టన్నులు నికరంగా 9 టన్నులు వచ్చింది ఎకరాకి. బాగా అంటే ఇంకా హైయెస్ట్ అంటే అదే అనుకున్నా సార్ నేను. 9 టన్నులు అంటే 350 చెట్లకు 9 టన్నులు అంటే నాకు తెలిసి చాలా ఏవి పంటే అనుకున్నా. నాకైతే బాగానే వచ్చింది మొన్న. బాగా వచ్చింది అనేసి మళ్ళీ ఇప్పుడు కూడా ఎకరా పెట్టేసి చెప్పారు. టోటల్ మీద 700 చెట్లు ఉన్నాయి నాకు ఇప్పుడు. అవి సంవత్సరం చెట్లు ఇప్పుడు క్రాప్ పోయినా అవి కూడా. రేట్ ఏమాత్రం అంటే గిట్టుబాటు అవుతుంది సార్? పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలం ఉండవు సార్. బాగా అంటే 100 రూపాయలు ఉంటే చాలు సార్. క్రాప్ బాగా వచ్చి 100 రూపాయలు ఉంటే ఆ రైతుకి బాగా ఆనందంగా ఉంటుంది. సో తక్కువ ఇప్పుడు దిగుబడి వచ్చింది అనుకోండి, యావరేజ్గా ఎంత రావచ్చు? అది కూడా సార్ తక్కువ దిగుబడి వచ్చిందంటే మనము ఏ రోజైతే మన తోటలో తక్కువ మనకే దిగుబడి అంటే తోట ప్రతి రైతుకి ఇదే పరిస్థితి ఉంటుంది సార్. అప్పుడు ఖచ్చితంగా అంటే 150-200 వరకు కూడా డిమాండ్ ఉంటుంది, రేట్ ఉంటుంది. ఆ తక్కువ దిగుబడిలో కనీసం అంటే ఇప్పుడు 150 అన్నా కూడా అప్పుడు నా 9 టన్నులు 8 టన్నులు అయితే అదే లెక్కే వస్తుంది సార్. దిగుబడి ఎప్పుడైతే మనకి తక్కువ ఉంటుందో మార్కెట్ కూడా రైజ్ అట్లే ఉంటుంది. సో 5 టన్నులు అయినా కూడా మంచి రేటే ఉంటుంది. ఇప్పుడైతే చాలా మార్కెట్ చాలా లోగా చాలా ఇదిగా నడుస్తుంది. తక్కువలో చాలా అంటే 70, 80, 100 వరకు నడుస్తుంది. కాయ సైజును బట్టి, రకాన్ని బట్టి, దిగుబడి ఉంటే బయటపడచ్చు. దిగుబడి ఉంటే బయటకు పడచ్చు. దిగుబడి లేదు, దిగుబడి లేకుండా రేటు లేదంటే ఏమి ఉండదు సార్. ఇంకా మనమే ఇంకా దానికి అప్పు ఉన్నట్లుగా ఇదైపోతుంది. మేము పోయినాయి కదా ఆల్రెడీ 2 పంటలు పోయినాయి సార్ మావి. రామాంజన్ రెడ్డి గారు, ఈ దానిమ్మ సాగు గురించి అంటే యాజమాన్య పద్ధతులు ఎట్లా చేసుకుంటే రైతుకు అంటే వర్కౌట్ అవుతుంది అనే వివరాలు తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం సార్.